పర్వతాన వెలసిన తల్లి కరుణామయుని కన్నా ఓ ధన్య తల్లి కార్మెల్ పర్వతాన వెలసిన తల్లి కరుణామయుని కన్నా ఓ ధన్య తల్లి నీ చల్లని చూపు మాపై ఉంచవమ్మాని దివ్య ఆశీస్సులు మాకు ఇవ్వవమ్మా కారుమెల్ పర్వతాన వెలసిన తల్లి కరుణామయుని కన్నా ఓ ధన్య తల్లి ఉత్తరీయమును మాకు ఒసగిన మాత పల్పత్రవాల నుండి కాపాడే దాత ఉత్తరీయమును మాకు ఒసగిన మాత పల్పత్రవాల నుండి కాపాడే దాత నీ పాద సేవలో మేము తరించాలిని కరుణా కటాక్షమున మేము వర్ధిల్లాలి కార్మెల్ పర్వతాన వెలసిన తల్లి కరుణామయుని కన్నా ఓ ధన్య తల్లి సముద్ర ప్రయాణికుల రక్షక నీవే సంకటాల తీర్చే సద్గుణము నీవే సముద్ర ప్రయాణికుల రక్షక నీవే సంకటాల తీర్చే సద్గుణము నీవే కార్మేలు కొండపై వెలిగిన జ్యోతివి మమ్ము నడిపించే మా దివ్య దీపానివి కార్మెల్ పర్వతాన వెలసిన తల్లి కరుణామయుని కన్నా ఓ ధన్య తల్లి కార్మెల్ పర్వతాన వెలసిన తల్లి కరుణామయుని కన్నా ఓ ధన్య తల్లి నీ చల్లని చూపు మాపై ఉంచవమ్మాని దివ్య ఆశీస్సులు మాకు ఇవ్వవమ్మా కార్మెల్ పర్వతాన వెలసిన తల్లి కరుణామయుని కన్నా ఓ ధన్య తల్లి కరుణామయుని కన్నా ఓ ధన్య తల్లి కార్మెల్ పర్వతాన వెలసిన తల్లి కరుణామయుని కన్నా ఓ ధన్య తల్లి కార్మెల్ పర్వతాన వెలసిన తల్లి కరుణామయుని కన్నా ఓ ధన్య తల్లి నీ చల్లని చూపు మాపై ఉంచవమ్మాని దివ్య ఆశీస్సులు మాకు ఇవ్వవమ్మా కార్మెల్ పర్వతాన వెలసిన తల్లి కరుణామయుని కన్నా ఓ ధన్య తల్లి धड़कन कहती है स्वागतम स्वागतम अतिथि आपको करती है स्वागतम स्वागतम
फूलों से हम करते हैं स्वागत स्वागतम स्वागतम, दीप जलाकर हम करते हैं स्वागत स्वागतम स्वागतम, चित्रगुप्त से हम करते हैं स्वागतम स्वागतम स्वागतम, स्वागत स्वागतम स्वागतम, स्वागत स्वागतम स्वागतम, स्वागतम 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 स्वागतम। दुआएं देकर हम करते हैं स्वागतम स्वागतम, भाव तलों से हम करते हैं स्वागतम स्वागतम, महफिल सजा कर करते हैं स्वागतम स्वागतम स्वागतम, स्वागत स्वागतम स्वागतम, स्वागतम स्वागतम स्वागत स्वागतम स्वागतम, स्वागतम स्वागतम। मन की वीणा गाती है स्वागत स्वागतम स्वागतम, दिल की धड़कन कहती है स्वागत स्वागतम स्वागतम, अतिथि आपको करते हैं स्वागत स्वागतम स्वागतम। దేవుని ప్రజలారా రండి
పక్షులను తిలకింపుడు ప్రేమతో పరలోకపు తండ్రి వానిని పోషించునుగా. ఆకాశంలో సంచరించు పక్షులను తిలకింపుడు ప్రేమతో పరలోకపు తండ్రి వానిని పోషించునుగా. పక్షుల కంటే మిన్నగా ప్రేమించే దేవుని సన్నిధికి, పక్షుల కంటే మిన్నగా ప్రేమించే దేవుని సన్నిధికి, రక్షణ పొందుటకు నవ దీవెన నిండుటకు, రక్షణ పొందుటకు నవ దీవెన నిండుటకు, నవ దీవెన నిండుటకు. రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ఆహ్వానితులారా. ప్రభువు నందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ కార్మెల్ మాత మహోత్సవానికి మీరందరికీ కూడా ఆహ్వానం. మీ అందరి తరఫున విశాఖపురి అగ్రపీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ ఉడమల బాలగారిని ఆహ్వానిస్తూ మనందరి కోసం ప్రార్థించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం. నిజమే, చాలా సంతోషం. మన కర్నూలు మేత్రాసనానికి నిజమే అనంతపురం విచారణకు వచ్చి దివ్య పూజ సమర్పిస్తున్నటువంటి మోస్ట్ రెవరెండ్ ఉడమల బాలగారు ఆర్చ్ బిషప్ అని మీ అందరికీ తెలుసు. వారు నా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి కూడా నాకు గర్వంగా ఉంది. నాకు చాలా సంతోషమే. నేను ఇంతవరకు పనిచేసిన అన్ని విచారణను కూడా సందర్శించారు. బిషప్గా, ఆర్చ్ బిషప్గా, దానికంటే ముందు సాధారణ గురువుగా కూడా. ఈరోజు ఇక్కడ చేరిన గురువులందరి తరఫున, విశ్వాసుల కన్యస్త్రీల తరఫున అగ్రపీఠాధిపతిని ఆహ్వానిస్తూ మన కోసం దివ్య పూజ సమర్పించవలదిగా మనం చేస్తూ ఉన్నాం. మనందరం కూడా కార్మెల్ మాత దీవెనలు పొందడానికి మనందరం కూడా సంసిద్ధపడతాం. వెల్కమ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభు క్రీస్తు శాంతి స్వస్థతలు మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పూజ్యులైన విచారణ గురువులు, ఈ అనంతమైన అనంతపురం విచారణ డీన్ ఫాదర్ ఏరువ జోజిరెడ్డి, నా ప్రియ స్నేహితుడు, క్లాస్మేటు కనుక ఈరోజు ఈ కర్నూలు పీఠములోనే ప్రసిద్ధి చెందిన ఈ అనంతపురం కార్మెల్ మాత మహోత్సవ పూజకు రావడానికి చాలా ఆనందిస్తున్నాను. కనుక కానాపల్లి నుండి కల్వరిగిరికి వరకు నడిచిన ఏకైక మహిళ ఇదిగో ఆమె కార్మెల్ మాతగా వెలిసింది. ఆమె మీకు పోషకరాలు, పేట్రనెస్. కనుక ఈ విచారణ పండగకు విచ్చేసి నేను ఆనందించుతూ మీ అందరికీ, విచారణ గురువులకు, ఇతర గురువరేణ్యులకు, వందనీయ కన్యాస్త్రీలకు, అభినందనీయ ఉపదేశులకు, సంఘ పెద్దలకు, పీపీసీ, పిఎఫ్సి, ఫైనాన్స్ కౌన్సిల్, హాస్టల్ కౌన్సిల్, తర్వాత మరీ దళం, ఇంకా ఇతర భక్త సంఘాలన్నిటికి కూడా నేను చాలా ఆనందిస్తున్నాను. మరీ మాత ప్రత్యేకముగా దర్శనాలన్నిటిలో, ఫాతిమా మాత, లూర్దు మాత, వేలాంగని మాత, ఈ దర్శనాలన్నిటిలోనూ ప్రత్యేకమైనది కార్మెల్ మాత. మొట్టమొదటిదని కూడా చెప్పవచ్చు. మొట్టమొదటి అతిపెద్ద దర్శనము కార్మెల్ కొండ మీద. నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాను. మా విశాఖపట్నం ప్రజలందరి తరపున కూడా మీకు పండగ స్తోత్రములు చెబుతున్నాను. విశాఖపట్నంలో రాస్ హిల్ అని ఒకటి ఉంది. అది ఎక్కితే 100 మైళ్ళు సముద్రం కనపడుతుంది. ఇటు 100 మైళ్ళు. కార్మెల్ కొండ కూడా పాలస్తీనా దేశంలో కార్మెల్ అనే కొండ ఇలా సముద్ర తీరములో స్టెల్లా మారిస్, సముద్ర నక్షత్రము. మన జీవితము ముఖ్యంగా గృహస్థ జీవితం, సంసారం సాగరం అంటారు. కనుక ఈ సాగరంలో వచ్చే జీవిత ప్రయాణములో, అలలలో, వలలలో, తుఫానులలో, సునామీలలో ఆమె మనందరికీ క్రీస్తే వెలుగు. ఆ వెలుగును తీసుకుని ఉదయకాల నక్షత్రంగా మనల్ని నడిపిస్తుంది. కనుక ఆనందముతో మనమందరము
చక్కటి వాతావరణము కనుక ప్రదక్షిణ చేశారు. ఎంత ప్రేమతో నన్ను ఆహ్వానించినందుకు, సాక్ష్యం ఇచ్చినట్టుకు మరే మాత స్వరూపముతో అమ్మ లేనిదే ఇల్లు నడవదు గడవదు. అదేవిధంగా మన కథోలిక విశ్వాసములో మరే మాత లేనిదే మన జీవితం అసంపూర్ణమని చెప్పవచ్చు. కనుక ఇన్ని ఉద్దేశాలతో ఆనందంతో మనమందరము ఆశీర్వాదాలను కోరుకుంటూ బలి పూజను సమర్పించుదాము. కార్మెల్ మాత ప్రత్యేకతను ప్రసంగంలో మనం తెలుసుకొని ప్రార్థించి మన దేశ రక్షణ కొరకు, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రక్షణ కొరకు మనమందరం ప్రార్థించాలి. పండుగలు కేవలం మన కోసం మాత్రమే చేసుకోకుండా మన విచారణ బాగుపడాలి, మన కుటుంబాలన్నీ దీవించబడాలనేది మాత్రమే కాకుండా మనమందరం ఆ తల్లి ప్రార్థనలతో మనమందరం ముఖ్యంగా యుద్ధాలు ఉన్న చోట శాంతి, అనావృష్టితో ఉన్నాము, వర్షాల కోసం ఎదురు చూస్తున్నాము. కార్మెల కొండ మీద ఎలియా ప్రార్థించగా కరువు మట్టు మాయమైపోయింది. కనుక అలాంటి కరువు మనకు కూడా పోయి వర్షాలు సకాలంలో వచ్చేటట్టు ఈ పండగ ద్వారా అనేక మంది అనేక వరప్రసాదములు పొందినట్లుగా మనం ప్రార్థించుతూ ఈ పూజ ప్రారంభంలో దేవుడు చేసిన సకల మేలులకు, ఎన్ని సంవత్సరాల చరిత్ర ఈ విచారణకు, కనుక వాటన్నిటికీ స్తోత్రము హల్లెలూయా అంటూ, అదేవిధంగా మనం చేసిన పాపములను, తప్పిదములను, లోపములను అన్నీ ఒప్పుకుంటూ దేవుని మన్నింపు వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపంలో ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని నా తప్పు నా జ్ఞాపకపు. అందుచేత నిత్య కన్యకన్యడ పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాము. మా పాప హృదయాలను కరుణించి క్షమించు కరుణాకరా. కలిగిన మా పాప హృదయాలను కరుణించి క్షమించు కరుణాకరా. కలిగెను జీవిత భాగలలో, నీవు లేని మమకారం. కలిగెను జీవిత భాగలలో, నీవు లేని శాంతి కిరణం, ప్రేమ లేని నాగురు తిరిగెను బాధలలో. తిరిగి నలిగిన మా పాప హృదయాలను కరుణించి క్షమించు కరుణాకరా. తిరిగి నలిగిన మా పాప హృదయాలను కరుణించి క్షమించు కరుణాకరా. చీకటిదారులలో, నీవు లేని లోకం నడిచెను. చీకటిదారులలో, నీవు లేని నాదు స్నేహం, తోడు లేని నాదు నడిచెను పాపములో. కలిగిన మా పాప హృదయాలను
క్షమించు కరుణాకరా. విధికి నలిగిన మా పాప హృదయాలను కరుణించి క్షమించు కరుణాకరా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు దయగల ప్రభు మన పాపములను మన్నించి మన లోపములను సవరించి మనలను తన నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ప్రభువాదయ చూపుము, ప్రభువాదయ చూపుము, క్రీస్తువాదయ చూపుము, క్రీస్తువాదయ చూపుము, ప్రభువాదయ చూపుము, ప్రభువాదయ చూపుము. దూతలు దివిలో పాడిరి సర్వేశ్వరునికి మహిమ. భూమిలో మంచి మనుషులకు శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 Gloria, Gloria, in excelsis Deo. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల ప్రభువా, పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవములకై వందనములర్పింతుము. గ్లోరియా 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 ఇన్ ఎక్సెల్సిస్ Deo. పుత్రుడా, ప్రభువైన క్రీస్తువా, జనితైక పుత్రుడా, ప్రభువైన క్రీస్తువా, పితకువైన పుత్రుడా, దేవుని గొర్రె పిల్ల, నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమునకై వందనములర్పింతుము. గ్లోరియా 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 ఇన్ ఎక్సెల్సిస్ Deo. కుడి ప్రక్కన కూర్చున్న మా ప్రభువా, పిత యొక్క కుడి ప్రక్క
నింపుము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమునకై వందనములర్పింతుము. గ్లోరియా గ్లోరియా లా 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 లా. గ్లోరియా గ్లోరియా ఇన్ ఎక్సెల్సిస్ Deo. పవిత్రుడవు నీవే, ప్రభుడవు నీవే. పవిత్రుడవు నీవే, ప్రభుడవు నీవే. మహోన్నతుడవు నీవే, పవిత్రాత్మతో నిండు ప్రభువా. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమునకై వందనములర్పింతుము. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, తండ్రి కుమార పవిత్రాత్మని మిమ్మల్ని ఆరాధించుచున్నాము. మహిమాన్వితమైన కన్యమరియే మాత, కార్మెల మాతగా భక్తివంతమైన విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మాకు మీ అనంతపురం విచారణకు నీ ఆదరణను దయచేయుడు. మా పోషకురాలు పండుగను కొనియాడుచు ఆ మాత సంరక్షణలో ఇన్ని నాళ్ళు మమ్ము నడిపినందుకు వందనములు చెల్లించుచు రానున్న కాలములో మేము విశ్వాసముతో జీవించుటకు నీకు బలముగా సాక్ష్యమిచ్చుటకు మీ కృపను దయచేయుడు. ఈ పండుగలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని మా భారతదేశమును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును రక్షించు భాగ్యము దయచేయుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు, సియోను కుమార్తె, నీవు సంతసముతో పాటలు పాడుము. నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. ఆ కాలమున పెక్కు జాతులు ప్రభువు వద్దకు వచ్చి ఆయన సొంత ప్రజలగుదురు. ఆయన మీ నడుమ వసించును. ఆయనయే నన్ను పంపెనని మీరు గ్రహింతురు. ప్రభువు పవిత్ర దేశమున యూదా మరలా ప్రభు ప్రత్యేక భాగమగును. ఆయన యెరూషలేమును మరలా ఎన్నుకొనును. ప్రభు ఎదుట ఎల్లనరులు మౌనం వహింతురుగాక. ఆయన తన పవిత్ర నివాస స్థానము నుండి విజయం చేయుచున్నాడు. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ సర్వశక్తిమంతుడు నా ఎడల
నా ఎడల గొప్ప కార్యములు చేసెను. గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము ఆయన నామము పవిత్రమైనది. పవిత్రమైనది. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. అందరూ సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావక్షను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. అందరూ సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. అందరూ సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. దేవాని మహిమలు ప్రకటించెదం, నీ ఘన కీర్తి నామము ధ్యానించెదం. దేవాని మహిమలు ప్రకటించెదం, నీ ఘన కీర్తి నామము ధ్యానించెదం. అనుదినము స్మరించెదం, అనునిత్యం కొనియాడెదం. నీ కమ్మని బోధలు ఆలించెదం, నీ కమ్మని బోధలు ఆలించెదం. దేవాని మహిమలు ప్రకటించెదం, నీ ఘన కీర్తి నామము ధ్యానించెదం. అబ్రహాము పిలుపు శ్రేష్టం, మోషేను పిలిచినది శుభ తరుణం. నీ దయ్యనైన పిలుపు సృష్టి జీవరాశులకు వెలుగాయెను. అబ్రహాము పిలుపు శ్రేష్టం, మోషేను పిలిచినది శుభ తరుణం. నీ దయ్యనైన పిలుపు సృష్టి జీవరాశులకు వెలుగాయెను. పిలిచావు సమూయేలును, దీవించావు దేవా. పిలిచావు సొలొమోనును, లలమిచ్చావు దేవా. నీ కరుణ కృపలను చాటెదము, నీ జీవపు వెలుగులో నడిచెదము. దేవాని మహిమలు ప్రకటించెదం, నీ ఘన కీర్తి నామము ధ్యానించెదం. దేవాని మహిమలు ప్రకటించెదం, నీ ఘన కీర్తి నామము ధ్యానించెదం. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. ప్రియులారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నీను మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగియుండునట్లు
దేవుడు ఏర్పరిచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలోను పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రక్షించిన పావన ప్రభుని వాక్యం, దీనులను దీవించిన దివ్యతనయుని వాక్యం, పాపులను రక్షించిన పావన ప్రభుని వాక్యం, దీనులను దీవించిన దివ్యతనయుని వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లి ఆయన సోదరులు అతడికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, నీ తల్లి సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నా తల్లి ఎవరు, నా సోదరులెవరు అని పలుకుతూ తన శిష్యుల వైపు చూచి, వీరే నా తల్లి, నా సోదరులు, మరి పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. మనం ఇప్పుడే విన్న మత్తయి సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు. క్రీస్తునాథుని యందు ప్రియమైన దైవ ప్రజలారా, కానాపల్లి నుండి కల్వరిగిరి వరకు నడిచిన మహిళ, ఏకైక మహిళ, యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతము నుంచి చివరి అత్యద్భుతము
కల్వరిగిరిపై మరణించి మనకు రక్షణ దయచేసిన ఈ యాత్ర మొత్తము 12 మంది అపోస్తులు మధ్యలో వచ్చినారు, చివరి దాకా ఉన్నవాళ్ళు ఒక యోహానే ఆయన మధ్యలో. కనుక మొట్టమొదటి నుంచి క్రీస్తు ఎక్కడ ఉంటాడో అక్కడ మరే మాత ఉంటుంది, క్రీస్తు ఎక్కడ ఉండడో, క్రీస్తుకి ఎక్కడ స్థానం లేదో అక్కడ మరేక స్థానం లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇది స్పష్టంగా కనపడుతుంది. కానాపల్లి నుంచి మాత్రమే కాదు, బెత్లెహేము నుంచి యెరూషలేము వరకు నడిచిన ఏకైక స్త్రీ. 30 ఏండ్ల ప్రాయంలో మొదటి అద్భుతము. కానీ తనకు జన్మనిచ్చి పెంచిన తల్లి బెత్లెహేము నుంచి తన కోసం నడుస్తూ, తనని నడిపిస్తూ, అదేవిధంగా మనల్నందరినీ నడిపిస్తూ, మనతో నడుస్తూ, ఈ విధంగా యేసు ప్రభువుకి ఇచ్చిన పనిని, యేసు ప్రభు ద్వారా మరియకిచ్చిన పనిని తాను నిర్వర్తించింది యేసు ప్రభు జీవితంలో. అలాగే అంతేకాదు, కల్వరిగిరి వరకు మాత్రము కాదు, యెరూషలేము వరకు మాత్రము కాదు, గాబ్రియేలు దూత చెప్పిన నజరేతు నుండి పెంతెకోస్తు వరకు మరియమాత నడిచింది, శిష్యులను నడిపించింది. మన సంఘము మరియమాతతో కట్టబడ్డది. పెంతెకోస్తు రాకముందు 9 రోజులు చల్లా చెదరిపోయిన శిష్యులందరినీ ఏకము చేసి మరియమాత వాళ్ళందరినీ, మన క్రైస్తవులమైన మనందరినీ ఏ విధంగా ఈనాడు క్రైస్తవ సంఘము చుట్టూ కంచె వేశాడు దేవుడు. రక్షణ కోట. మనకి చర్చి కాంపౌండ్ ఉంటే దానికి ఒక కాంపౌండ్ గోడ ఉంటే రక్షితముగా సురక్షితంగా ఉంది. కనుక మన సంఘాన్ని మరియమాత అనే కంచె మన చుట్టూ వేసి మనల్ని నడిపించటానికి ఈ విధముగా పెంతెకోస్తు నుండి ఇప్పటి నుండి లోకాంత్యం వరకు కూడా మరియమాత మనతో నడుస్తుంది, నడిపిస్తుంది. అవసరమైనప్పుడెల్లా తాను పరలోకములో ఆత్మ శరీరములతో పరలోకములో ప్రవేశించిన తన బిడ్డలమైన మనల్ని, మనకు ఆపదలు వచ్చినప్పుడు మనకు దర్శనమిస్తుంది. ఇదియే మరియమాత దర్శనాల పరమార్థం. మొదటి 1000 సంవత్సరాలు క్రీస్తునాథునందు ప్రియులారా, నా తల్లి ఎవరు, నా సోదరుడు ఎవరని యేసు ప్రభు తన తల్లిని కూడా రక్త సంబంధము కంటే మిన్న ఆత్మ సంబంధము, దైవవాక్కు సంబంధము. నేను ఇక్కడి నుంచి విశాఖ నుంచి ఇక్కడికి రావటం ముఖ్యంగా మా ఇద్దరి మధ్యలో ఉన్న స్నేహము, చదువుకున్న క్లాస్మేట్స్ బంధం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఆత్మబంధం. మనమందరం ఈ విధంగా కనుక వాళ్ళ అమ్మని కూడా రక్త సంబంధాన్ని పక్కన పెడుతూ, ఇదిగో ఎవరు మీలో ఎవరెవరైతే దేవుని వాక్కు వింటారో, విని ఆలకిస్తారో, ఆలకించి పాటిస్తారో వారే నా తల్లి, నా సోదరుడు, నా సోదరుని. మనందరికీ మరియమాతకున్నంత స్థానాన్ని దేవుడిస్తున్నాడు. కనుక ఈనాడు మొదటి 1000 సంవత్సరాలు మరియమాత పెద్దగా దర్శనాలు ఇవ్వలేదు. ఎందుకంటే క్రైస్తవులందరూ మఠవాసులాగా జీవించారు. మఠాలు లేవు అప్పుడు ఆ కాలంలో. కన్యాస్త్రీల సభలు, బ్రదర్ల సభలు లేవు 1000 సంవత్సరాలు. ఎందుకంటే సామాన్య ప్రజలు, గృహస్థ క్రైస్తవులే పరిశుద్ధాత్మతో నడిపింపబడి ఎక్కడ చూసిన ఆనందము, అంతా మనం ఒకటే, తరతమ భేదభావాలు లేకుండా మనుషులమైన మనమందరం ఒకటే. ఈ విధంగా 1000 సంవత్సరాలు గడిచాయి. ఇక 1100 సంవత్సరం మొదలైంది. మొన్నటి దాకా 2000 సంవత్సరం దాకా సైతాను రాజ్యం పడగ విప్పింది. మరలా ప్రజలను చిన్నాభిన్నం చేసింది. దేవుడే లేడు, అమ్మే లేదు, నానే లేడని ఈరోజు పిల్లలు ఎవరైనా అంటే మనం నవ్వుతాం. వాళ్ళు పెరిగి పెద్దవారై అమ్మని నాన్నని పట్టించుకోకపోతే మనం మన్నిస్తాము. వాళ్ళకి ఇంకా తెలియదని తల్లిదండ్రుల ప్రేమ అలాంటిది. కనుక అలాంటి నాస్తికత్వం పెరిగిపోయి క్రీస్తునాథునందు ప్రియులారా, అప్పుడు ఇదిగో ఈ కార్మెల్ మాత, కార్మెల్ కొండ మీద పాలస్తీనా దేశములో, మన బైబిల్లో ఎన్ని కొండలు కనపడుతున్నాయి. హోరేబు పర్వతం మీద దేవుడు మొట్టమొదట మండుచున్న పొదలో, నిర్గమకాండము 3వ అధ్యాయం ఇంత చక్కగా దేవుడు ఒక కొండ మీద తన యొక్క పేరును, ఆత్మస్వరూపుడైన దేవుడు, కంటికి కనిపించని దేవుడు తన పేరుని మొదటగా ఆవిష్కరించుకున్నాడు. మోషే మండుచున్న పొదగాలి, మండుతున్నది కానీ కాలిపోవటం లేదు. అద్భుతము. సీనాయి పర్వతం 2వది,
10 ఆజ్ఞలను ఇచ్చిన కొండ, దాని పేరు సీనాయి పర్వతం, మనకందరికీ తెలుసు. కనుక ఈ విధంగా తాబోరు పర్వతము క్రీస్తు వస్తాడు. కార్మెల్ కొండ దానికి ముందు. ఎలియా ప్రవక్త అన్య దేవుళ్ళను, బాలు దేవుళ్ళను 450 మంది ప్రవక్తల్ని ఒక్కడు. అక్కడున్న ప్రజలు కూడా చాలా వేల మంది ఉన్నారు. వాళ్ళలో రండి, ఎవరిని నిజదేవుని నమ్ముతానికి ముందుకు రండి అంటే ఎవరు రాలేదు. ఆ అన్య దేవతల ప్రవక్తలే కాదు, అప్పుడు నేను ఒక్కడినే అని విశ్వాసంతో ఆ కొండ మీద చేసిన అద్భుతము. ప్రియులారా, మీరు హోలీ ల్యాండ్ వెళ్తే పాలస్తీనా దేశం, ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం, అది కార్మెల్ పర్వతం చూడండి. సముద్రాన్ని భూమిని కలిపే ఒక ఎత్తైన సుందరమైన కొండ. నేను చెప్పాను, విశాఖపట్నంలో రాస్ హిల్ అని ఒకటి ఉంది, ఇంకొకటి కైలాసగిరి. అక్కడికి దాని మీదకి వెళ్తే సముద్రము, ఇటు భూమి. ఈ మధ్యలో పేపర్లలో కూడా వచ్చింది రిషికొండ అని. ఈ విధంగా అన్ని కొండలు ఉన్నప్పటికీ ఈ కార్మెల్ కొండని మీరు ఆ టూర్లో వెళ్తే దయచేసి చూడండి. ఎందుకంటే అది ఎంత ప్రశాంతమైంది, ఎంత సుందరమైంది. దాని మీద ఎలియా ప్రవక్త ప్రార్థనకు, ధ్యానానికి, దైవవాక్కును వినటానికి, దైవవాక్కును ఆచరించటానికి, అనుసరించటానికి ఈరోజు చెప్పిన 2 మాటలు. పరలోకమందున నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు ఎలియా. పాత నిబంధన ప్రవక్తల్లో చాలా ముఖ్యమైన వాడు ఎలియా, యోషియా, వీరిద్దరే తెలుసు కదా. తాబోరు పర్వతం మీద ప్రభువుకి తాబోరు దివ్య దర్శనం, దివ్య రూపము గావించినప్పుడు ఈ విధముగా ఈనాడు కార్మెల్ కొండ యొక్క ప్రత్యేకత. అక్కడ మరియ మాత 11-12 శతాబ్దాలలో చీకటి యుగం ప్రారంభమైంది. క్రైస్తవులు చెల్లాచెదరైపోయినారు, నాస్తికత్వము ఎక్కువైపోయింది. సైతాను ఒక్క పడగ కాదు, ఏదేని వనంలో ఒక్క పడగ విప్పుతూ ఆదాయములని మోసగించింది. కానీ ఇప్పుడు 7 పడగలు విప్పిన సర్ప సైతానని మనకి. కనుక కానాపల్లె నుండి కల్వరిగిరి వరకు మాత్రమే కాదు, మరియ మాత ఆనవాళ్ళు, మరియ మాత నిదర్శనలు, ఆది కాండము నుండి దర్శన గ్రంథం వరకు మరియ మాతను గురించిన ప్రవచనాలు ఉన్నాయి. కనుక మరియ మాత ఎంతగా దేవుని వాక్కు విన్నదో, రక్త సంబంధమైన తల్లి కంటే ఆమె ఆత్మ సంబంధమైన దేవుని వాక్కుని విని 100కి 100 పాళ్ళు, 100కి 200 పాళ్ళు అనుసరించింది. కాబట్టి యేసుకు ఆమె చాలా ప్రియమైంది. యేసు ప్రభుని తన గర్భము దాల్చే ముందు తన మనసులో, తన ఆత్మలో గర్భము దాల్చిందని అగుస్తీన్ వారు అంటారు. షీ కన్సీవ్డ్ ఇన్ హర్ మైండ్ అండ్ హార్ట్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ షీ కన్సీవ్డ్ హిమ్ ఇన్ హర్ హూమ్. కనుక ఈ విధముగా క్రీస్తునాను ఆమెను గురించిన పుస్తకాలు, గ్రంథాలు ఎన్ని ఉన్నాయో చెప్పలేము. ఆమె ఎడల భక్తిగల సెయింట్ మోంట్ ఫోర్ట్ అనే ఒక మహా సెయింట్ బ్రదర్ల సభ ఒకటి ఉంది, సెయింట్ గేబ్రియల్ బ్రదర్స్ ఆఫ్ మోంట్ ఫోర్ట్. ఆ సభ చాలా పాఠశాలలు పెద్ద నడుపుతున్నారు ప్రపంచమంతటా. ఆయన అంటాడు, మరియ మాత దేవుని వాక్కును విని పాటించింది. ఆమె సహాయమును కోరిన వారు ఎవరు కూడా నాశనము కారు, తప్పకుండా అందరూ ఆమె రక్షణను పొందుతారు అని నేను నా రక్తముతో సంతకము చేస్తాను. అపునీతుడు ఏమన్నాడంటే, పెన్నుతోని కాదు, నా రక్తాన్ని తీసి నా రక్తముతో సంతకము చేస్తాను అని చెప్పి క్రైస్తవులము, కథోలికులమైన మనకు చాలా అభయాన్ని ఇచ్చాడు. అలాంటి మహాత్ములు ఎందరో. బెర్నార్డ్ గారు ఏం నేర్పించారు మనకు, మిక్కిలి నెనరుగల తల్లి. ఈ విధంగా కృపారసము గల మాత ఎండు రాజ్ఞి, దేవమాత ప్రార్థన. కనుక వీటన్నిటిలో శక్తిని గ్రహించిన వాళ్ళు మనం కూడా ఆ ప్రార్థనలు చేసేటప్పుడు ఈ మౌంట్ ఫోర్ట్ నా రక్తంతో సంతకము చేసి ఆమె యొక్క ఘనతను, పవిత్రతను, ఆత్మ సంబంధమైన మాతృత్వమును నేను నిరూపిస్తాను అని చక్కటి ఆమె మీద పుస్తకం రాశాడు. ఆయన అన్నాడు, కథోలికల్లోనే చాలా భిన్నమైన భక్తి కృత్యాలు ఉన్నాయి. కొంతమంది క్రిటికల్ డివోటీస్, పరిసయ్యులు, సద్దుసేయులు బైబిల్లో కనపడతారు. ప్రతీదీ పెడార్థం పెడుతూ మరియ మాత పట్ల మనకు గల ఈ భక్తి కృత్యాలని
కథోలికల్లో ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. కనుక ఒకే వ్యక్తి బైబిల్లో దర్శనమిచ్చే వ్యక్తి. ఈ లూర్దు మాత, ఫాతిమా మాత, వెలాంగిని మాత, కార్మెల మాత ఈ పక్కకి పెట్టిన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాటిని కూడా క్రిటిసైజ్ చేసి పండితులు, తెలివితేటలు కలవారు, ఈ విధంగా విమర్శనాత్మక డివోటీస్, భక్తులు ఉన్నారు. కొంతమంది సూపర్ఫిషియల్, పైకే, పైన పటారం లోన లొటారం, మేడిపండు చూడు ఏలిమయుండు. కనుక మన కథోలికలో కొంతమంది అలా, ఈ మౌంట్ ఫోర్ట్ గారు ఇలా చెప్పారనమాట. ఇంకోటి ఏమంటాడంటే ఆయన ప్రిజంప్షియస్. అంతా గాలిలో దీపం పెడదాం, మరే మాతను వేడుకుందాం. గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అన్న. కనుక ఆమె చెప్పింది చేయకుండా యేసుప్రభు చెప్పింది చేయాలి. అది మనకు చేత కాకపోతే, అర్థం కాకపోతే ఆమె తన జీవితం ద్వారా మనకు చూపెట్టింది. 2వ జాన్ పాల్ పాప్ గారు తెలుసు కదా మీకు, మన జీవిత కాలంలోనే మరణించాడు. ఎంత మరియమాత పట్ల ఎంత భక్తి ఉందంటే, ఆ పోలాండ్ దేశంలో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఆడ మగ లేకుండా మరియమాత కార్మెల కొండ మీద చూపించిన ఉత్తరీయము. ఇప్పుడు మనం ఉత్తరీయాన్ని పక్కన పెట్టాం. కనీసం మరియమాత స్వరూపాన్ని మన జేబులోనో జపదండనో పెట్టుకుంటే అది మనకు తెలియని విధంగా మనల్ని కాపాడుతుందని పాప్ గారు చెప్పారు. ఆయన బ్రహ్మాండమైన రోమా పట్టణ సెయింట్ పీటర్స్ బసిలికా, హోలీ ల్యాండ్, రోమ్ పోయిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఇక్కడ? ఎంత పెద్ద దేవాలయం, ఎంత పెద్ద ప్రాంగణము. దాంట్లో ఓపెన్ టాప్ జీప్లో పూజను అర్పించడానికి వస్తున్నాడు. నడిచి వస్తే గంట సేపు పడుతుంది. ఈరోజు మన ప్రదక్షిణ కంటే ఎక్కువ అక్కడ వాళ్ళని, పూజకు వచ్చిన వాళ్ళని ఆశీర్వదించడానికి. ఆయన అలా వస్తుంటే ఒక దుండగుడు ఆయన్ని పిస్తోల్తో కాల్చాడు. ఎవరు అనుకోలే, అంత భద్రత, సెక్యూరిటీ అంతా ఉన్నప్పటికీ ఆయన అలా బుల్లెట్లు ఎంత తీవ్రమైన స్థలంలో జరిగినాయి అంటే చూసిన డాక్టర్లు అయితే ఈయన బతకటానికి వీలు లేదు అన్నారు. ఒకటిన అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు, ఈ కెమెరాలు, వీడియోలని వాళ్ళు 100 మంది ఎక్కడెక్కడి నుంచో క్లిక్ చేసినా అక్కడ మరియమాత లేదు. ఇలా పడిపోతూ ఆ ఓపెన్ టాప్ జీప్లోనే మరియమాత చేతుల్లో పడ్డట్టుగా మరి వచ్చాయి. కనుక మరియమాత పట్ల నాకు నా విశ్వాసమే నన్ను రక్షించిందని ఆయన హుటిన ఆసుపత్రికి తరలించారు. థియేటర్లో ఆయన బట్టలు తీసేస్తున్నారు ఒక్కొక్కటి. కనుక ఆయన ఇన్నర్ వేర్ బన్నీని తీసిన తర్వాత ఆయన మెడలో ఉత్తరీయం ఉన్నది, కొంచెం సోయి ఉంది ఇంకా అప్పుడే, మొత్తం ఇంజెక్షన్ ఇచ్చినా కానీ. దాన్ని తీస్తుంటే దయచేసి మీరు దీన్ని తీసేయవద్దు, ఉత్తరీయమే దీన్ని నన్ను రక్షిస్తుంది అని ఇదిగో కార్మెల్ మాత ఎడల ఉన్న భక్తి విశ్వాసం ఆయన ప్రకటించాడు. డాక్టర్లకు మాత్రం నమ్మకం లేదు ఆయన బ్రతుకుతాడని, కానీ ఆపరేషన్ చేశారు. అద్భుత విధంగా ఏ పాపు గారు మనల్ని నడిపించని విధంగా దాదాపు 30 ఏండ్లు బ్రతికి దేశంలో, ప్రపంచంలోని నాస్తికత్వాన్ని ఈ విధంగా పటాపంచలు చేసి కంచు గోడల్ని, సైతాను గోడల్ని కూలదీశాడు. అందుకే ఆయన మే నెల 13 ఫాతిమామాత దర్శనమిచ్చిన రోజు ఆయన పూజకి, ఫాతిమామాత ఈ విధంగా కార్మెల్ మాత పూజకు వస్తుంటే మనల్ని ఎవరైనా షూట్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఆయన బ్రతికాడు. కనుక ఆయన శరీరంలో నుంచి తీసిన బుల్లెట్, ఇప్పుడు మీరు పోర్చుగల్లోని ఫాతిమాకు వెళ్తే ఫాతిమా మాత పాదాల దగ్గర ఆ పాపు గారు పెట్టారు. మళ్ళీ వచ్చే సంవత్సరం మే నెల 13న అక్కడికి వెళ్ళి ఈ విధముగా ఉత్తరీయం యొక్క ఘనతను, మరియమాత యొక్క మాతృత్వ ప్రేమను మనం చూసి, ముఖ్యంగా పిల్లలు, పెద్దలు, మన పల్లెల్లో ఉన్న మనకి మరియమాత అవసరము, లేకపోతే మేము సొంతగా పైకి వస్తాము, జీవిస్తాము, యేసుప్రభు ఒక్కడు చాలు, ఆయన ఉన్న భక్తి శ్వాసం ఉంటే ఆయన మార్గం, సత్యం, జీవములు అని అనవచ్చు. అయినప్పటికీ మనకి ఇది అదనపు అడిషనల్ హెల్ప్గా, అదనపు సహాయముగా దేవుడు మనకు ఇచ్చారు. అందుకే 11, 12వ శతాబ్దంలో మొట్టమొదట ఈ కార్మెల్గిరిపై ఎంత సుందరమైన కొండ, అదేవిధంగా ఎంత ప్రార్థనాయుతమైన కొండ,
అక్కడ బ్రదర్ల సభ మొట్టమొదట మొదలైంది. అప్పుడు దాకా పెద్ద సభలు లేవు. మునులు ఉన్నారు ఆశ్రమాల్లో 24 గంటలు బయటికి రాకుండా క్లాయిస్టర్డ్ నన్స్ అని చూస్తున్నాం. ఈరోజు కార్మెల్ మాత పండుగ. క్లాయిస్టర్డ్ నన్స్ మనకి కర్నూలులో ఉన్నారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక్కసారి ఆశ్రమంలో ప్రవేశిస్తే మాట పట్టు తీసుకుంటే జీవితాంతం అక్కడే. కనుక ఈరోజు మన బిషప్ జోన్నెస్ గారి సభ, కార్మెల్ మాత సభ, వారి సభ పండగ కూడా వారు నాకు ఇక్కడ ఈ పూజ చేయడానికి అవకాశాన్ని అనుమతినిచ్చి ఉన్నారు. అదేవిధంగా మన ఛాన్సలర్ రోజోజీ రెడ్డి గారు వచ్చి ఈ విధంగా మనమందరము మరే మాతను గౌరవించడంలో ఒక మూఢ విశ్వాసము కాదు, ఇది ఒక కట్టు కథ కాదు, పిట్ట కథ అసలే కాదు. కనుక మనం దీనిలోని పరమరహస్యాన్ని చూస్తూ కనుక ఈ 1000 సంవత్సరాలలో ఎన్ని చోట్ల దర్శనం ఇచ్చిందంటే సైతాను రాజ్యం అంత ఎక్కువైపోయిందన్నమాట. కనుక ఆదికాండము 3:15 ఆదాము ఏవులు పాపము చేసిన వెంటనే దేవుడు మరియ మాతను ఎన్నుకున్నాడు. మరియ మాతతో పాటు క్రీస్తుని ఎన్నుకున్నాడు మనం రక్షించటానికి. నీకును స్త్రీకిని నీ సంతతికి స్త్రీ సంతతికి తరంతరం నిరంతరం వైరముండును, సైతాను తలను నలగద్రొక్కుటకు దేవుడు మరియ మాతను ఎన్నుకున్నాడు. నీవు ఆమె మడమను కరుస్తావు, నీ తలను క్రీస్తునాథునిందు. ప్రియులార, మన జీవితంలో కూడా ఈ సంసార సాగరంలో జీవితంలో అన్ని రంగాలలో మీరు చూశాను. ఎంతమంది నేను 15 సంవత్సరాల క్రితం ఒకసారి ఇక్కడికి వచ్చాను. అప్పటికిప్పటికి ఎంత అభివృద్ధి పొంది అనంతపురం పట్టణమే కాదు, మన క్రైస్తవ విశ్వాసాలు మీలో చాలామంది అటు ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేట్ రంగంలో మీ స్వచ్ఛంద సేవా సంస్థ ఎంతమంది అన్ని విధాలుగా సేవ చేస్తున్నారు. ఈ విధముగా క్రీస్తుని విశ్వసించడం ద్వారా మీరు మీ కుటుంబాలు మాత్రమే కాకుండా విచారణ ఒక సంఘముగా మనమందరం కూడా సమాజంలోని అవినీతి అన్యాయాన్ని ఈ సైతాను పడగ విప్పినప్పుడల్లా మనం ముందుగా మరియ మాతతో పాటు మరియ మాతతో కలిసి సైతాను తలను నలగదొక్కాలి. మన జీవితంలో చాలాసార్లు మనం తలను దొక్కపోయి తోకను దొక్కుతామంట. పాము తోకను దొక్కితే ఏమైంది, దానికి ఇంకా ఎంత కోపం వస్తుందో మనకు తెలుసు. ఆ విధముగా ఈనాడు మరియ మాత దాంట్లో ఆదర్శంగా ఉండి మనమందరం ఈనాడు కల్వరిగిరి ఈ విధంగా కొండలు, మన భారతదేశంలో కూడా కొండల మీద అనేకమైన దేవాలయాలు ఉన్నాయి. అది దేవునికి దగ్గరని, దేవుని స్వరాన్ని వినటానికి ఎక్కువ అవకాశమని ఈ భూమి మీద రణగొన ధ్వనులు, ఈ కాలంలో డీజేలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయి చెవులు పలిగిపోతున్నాయి. కనుక ఇలాంటి ప్రపంచంలో దేవుని స్వరం వినటం కష్టమని ఈ విధంగా ఆ కొండ, కార్మెల్ కొండ ప్రత్యేకముగా మనకిక్కడ కర్నూలులో మనకు లూర్దు మాత దేవాలయం కథీడ్రల్ ఉన్నది. గుంతకల్లులో ఆరోగ్యమాత. ఈ విధముగా అమ్మని ఏ పేరుతో పిలిచినా, అమ్మకి ఏ పేరు పెట్టినా అమ్మ నిండుదనాన్ని కమ్మదనాన్ని మనం పూర్తిగా గ్రహించలేము. కనుక మొట్టమొదటి దర్శనము కార్మెల్ కొండ మీద వెలసి ఆమె ఉత్తరీయాన్నిచ్చి, ఆమె ఒక చేతిలో బాలయేసు, ఇంకొక చేతిలో. కనుక మరియ మాత ఎప్పుడు తనను తాను ఇచ్చుకోదు, తనను తాను పొగడుకోదు, తనను తాను ప్రచారం చేసుకోదు. బాలయేసు యేసు ప్రభుని లోకానికి అందించటమే ఆమె పని. కార్మెల్ మాత స్వరూపంలో కూడా మీరు ఆ విషయం గ్రహించి ఈనాడు మనమందరము ముఖ్యంగా ఆమె జీవితంలో మనం చూస్తూ దేవుని మాటను ఎట్లా నిర్వహించింది ఆమె. 3 మాటలు బైబిల్లో చాలా ముఖ్యం. ఈ దర్శనాలు, అద్భుతాలు ఎన్నెన్నో ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో మరియ మాత వేడుదల ద్వారా చేసిన అద్భుతాలని మీరు ఎన్నో చెప్పవచ్చు. కనుక ఇది మరియ మాత బైబిల్లో చూపెట్టిన విశ్వాసం. దేవుని వాక్కుని విని పాటించి కన్యకగా ఉంటూ నీవు గర్భము ధరించి దేవుని కుమారుని కంటావంటే ఫియాత్, నీ చిత్తమే నెరవేరుగా. ఫియాత్, రెండవది మ్యాగ్నిఫికాత్, మూడవది స్తాబాత్. నీ చిత్తమే నెరవేరును గాక. ఆమె మాటలోని ప్రతి అక్షరాన్ని 100కి 1000 పాళ్ళు, 100కి 100 పాళ్ళు కాదు, ఆమె అనుసరించి జీవించింది. కనుక అంత మంచి తల్లిని
అంత మంచి స్త్రీని దయచేసి మీరు ఒకటి గమనించాలి. మన తెలుగు వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ. ఇంగ్లీష్లో అవర్ లేడీ ఆఫ్ మౌంట్ కార్మెల్, అవర్ మదర్ ఆఫ్ మౌంట్ కార్మెల్ కాదు. మనం ప్రతిదీ అమ్మ 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 పీక్క తింటాం అన్నమాట అమ్మని. కొంతమంది ఫాదర్లకి లాటిన్ వచ్చు, కొంతమంది ఫాదర్లకి కుటుంబాలకి జర్మన్ భాష వచ్చు, ఇటాలియన్ భాష. అవర్ లేడీ కార్మెల్ స్త్రీ, ఒక స్త్రీ ద్వారా ఈ లోకంలో పాపం ప్రవేశిస్తే పౌలు గారు ఇతరులు కూడా మరియమాతను చాలాసార్లు స్త్రీగా, ఒక స్త్రీ కనుక కానాపల్లి నుండి కల్వరిగిరి వరకు నడిచిన స్త్రీ. ఓ ఆడోళ్ళకి ఏం చేత అయింది, ఆడోళ్ళు ఏం చేయగలరు, అట్లా కాకుండా ఈ విధంగా పాదయాత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కదా. కనుక అవర్ లేడీ ఆఫ్ రోజరీ, జపమాల స్త్రీ, నాట్ జపమాల మాత. కనుక ఈ స్త్రీలో ఉన్న శక్తిని మనం గుర్తించాలి అన్ని భాషల్లో కూడా. అందుకే మన తెలుగు వాళ్ళకి సెంటిమెంట్ అంటే అమ్మ అనేది సెంటిమెంట్ చాలా గొప్పది. కానీ సెంటిమెంట్ ఒక ఆయింట్మెంట్ అని గుర్తించాలి. లోపట కాదు, ఆయింట్మెంట్ బయటనే రాసేది, లోపటి కొంచెం రిలీఫ్ ఇస్తుంది కానీ పూర్తిగా తీసేది. కనుక ఈ విధంగా మరియమాతలోని స్త్రీ, ఎంతమంది స్త్రీలు మరి ఇక్కడ ఈ రాయలసీమలో స్త్రీ శక్తితో పోరాడిన వాళ్ళు ఉన్నారో తెలియదు. తెలంగాణలో అనేక మంది, రుద్రమదేవి, నేను వరంగల్లో పనిచేసా 12 సంవత్సరాలు. రాని రుద్రమదేవి మొగోళ్ళందరూ భయపడి పారిపోయిన ఒక్కతే బిడ్డను వెనక భుజాల మీద కట్టుకొని గుర్ర మీద స్వారీ చేస్తూ ప్రతి ఒక్కదాన్ని ఈ విధంగా మనం కార్మెల్ మాతను మాతగా మనం అభినందిస్తూ ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఒక స్త్రీగా, ముఖ్యంగా స్త్రీలందరికీ ఈనాడు స్త్రీ సాధికారికత, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అని అనేక స్త్రీల సంఘాలు ఇవన్నీ రావడం చూసి అందరికంటే ముఖ్యంగా భారతదేశంలో స్త్రీలకి 2వ స్థానం ఇస్తారు. కనుక మరియమాతలో ఉన్న ఈ సుగుణాలన్నీ మనం చూసి దేవుడే ఆమెను స్త్రీలందరిలో ధన్యురాలు నీవు, బ్లెస్డ్ ఆర్ యు విమెన్. కనుక ఈ విధముగా అంత గౌరవం ఇచ్చిన మనం ఈనాడు కార్మెల్ మాతను ఒక అమ్మగా మాత్రమే కాకుండా సైతాను తలను నలగద్రొక్కు ఒక వీరవనిత, ధీరశాలి అని మనం గ్రహించి మనకు కూడా మన జీవిత పోరాటంలో సైతాను మనల్ని బెదిరించటం కాదు. ఈ విధముగా మనమందరము కూడా ఆమె ద్వారా తెలుసుకొని ముందుకు వస్తాం. ఫియాత్, నీ చిత్తమే నెరవేరుగాక. శిలువ కింద నిలబడగలిగే శక్తి, తన కుమారుడు తన కళ్ళ ముందే మరణిస్తుంటే ఘోరమైన హింసలు పొంది నానా దుర్భాషలకు, అవమానకరమైన మాటలకు, ఆయనంటే దేవకుమారుడు, ఈమె మామూలు మనలాంటి మనిషి, ఎట్లా తట్టుకుంది? ఆమె ఒక్క పల్లెత్తి మాట అనలేదు. అపోస్తులందరూ పారిపోయినా ఒక తల్లిగా ఆమె గుండె పగిలి చచ్చిపోవాలి అని గుండె నిబ్బరం చేసుకొని మనందరికి కూడా ఆమె ధైర్యాన్ని నూరిపోస్తూ ఈ విధంగా మన భరించలేని వేదనలు, ఆవేదనలు మనలు మొదలైనప్పుడు ఈ సంసారమైన సాగంలో కనుక మరి ఏ మాత మనకు ఒక కొండ దండ మనందరికి కూడా అయిపోయి ఆమె ద్వారా ఆమె చేసిన వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ, ముఖ్యంగా మన ఈ అనంతపురం గురుమండలము ఈ జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన విచారణ ఇది. కనుక ఎంతోమంది మీరు సంఘములు పైకి వస్తున్నారని గురువుల ద్వారా ఇంతకుముందు పనిచేసిన ఫాదర్ జోసెఫ్ గారు కూడా చెప్తున్నారు. మీరు ఎంత మంచి ఒక దేవుడు కోరుకునే సంఘంగా జీవిస్తున్నారు అని నాకు తెలుస్తుంది. మా ఫాదర్ ఫ్రెండ్ జోజి ఫాదర్ అయితే మీ గురించి చెప్పని మాటే లేదు. అంత మంచిగా ఈ విధంగా తన జీవిత 75 ఏళ్ల ప్రస్థానము కౌలూరులో మొదలై, మరి మాతది నజరేతులో మొదలైనట్టుగా కౌలూరులో మొదలై మొన్ననే మీ విచారణ ఫాదరు 75 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈ జీవన ప్రస్థానంలో ఎన్ని మలుపులో, ఎన్ని ఎత్తులో, ఎన్ని దిగుళ్ళో, ఎన్ని పగుళ్ళో అన్నీ కూడా యోసేపు గారు ఎంత మౌనంగా ఉంటూ ఆయన పేరులోనే ఉన్నది యోసేపు అని. కనుక ఈ విధంగా ఈనాడు మనమందరం కూడా మన కథోలిక విశ్వాసంలో ఉన్న గొప్పతనాన్ని చూసి బైబిల్ మాత, మరే మాతకు అన్ని పేర్ల కంటే ముందు బైబిల్ మాత అని పెట్టాలి మీరు. కార్మెల్ మాత మంచిదే, ఫాతిమా మాత మంచిది. కనుక మనం దేవుని కంటే ఎత్తైన స్థానంలో మరే మాతను పెట్టకుండా
క్రీస్తు తర్వాత క్రీస్తు ఎక్కడ ఉంటాడో అక్కడే మరొక స్థానం, క్రీస్తు ఎక్కడ ఉండడు అక్కడ మరొక స్థానం లేదు. కనుక క్రీస్తుని మనం రక్షించడానికి ఎన్నుకోగానే మరి మాతను కూడా ఎన్నుకున్నాడు. సైతానికి క్రీస్తుతో పోరాటం పెట్టలే, స్త్రీతో, నీకును స్త్రీకిని, నీ సంతతికి స్త్రీ చూడండి, మరే మాతకు దేవుడు ఆది కాండములోనే మళ్ళీ అదే సైతాను బైబిల్లో చివరి పుస్తకం ఏంటి, దర్శన గ్రంథంలో 12వ అధ్యాయంలో అదే సైతాను పడగలు విప్పి ఒక దర్శనములో ఆమె కనబో కుమారుని మింగేయాలని ఏ విధంగా ఉంటే దేవుడు ఆమెను రక్షించి మోక్షం చేర్చినట్లుగా మనమందరం చూస్తూ ఈనాడు మన పండుగ ఆనందముతో పాటు ఆశీర్వాదం దేవుడు ఈమెకి ఇచ్చిన గౌరవాన్ని, ఉన్నత స్థానాన్ని మనము ఆమె ఉన్నతి కొరకు, ఆమె గొప్పతనం కొరకు కాకుండా ఈ లోక రక్షణ మొత్తము కార్మెలగిరి మీద మీరు హైఫా అనేది ఓడరేవు, ఈ కార్మెల్ కొండ కిందనే సముద్రం. అక్కడి నుంచి చూస్తే నేను చెప్పాను కదా 100 మైళ్ళు ఇటు, అక్కడ ఆ కొండ మీద నుంచి చూస్తే కనుక మరే మాతతో మన కళ్ళకు కనపడని, మన విశ్వాస కళ్ళకు కూడా దొరకని దేవుని చిత్తం నెరవేర్చలో వచ్చే సాధక బాధకాలు మరే మాతకి మనకంటే ఎక్కువగా అర్థమవుతుంది. కనుక ఈ కార్మెల్ మాతను మనం ఈనాడు ఘనంగా కొనియాడుచు. ఆనాడు ఎలియా ఆ కొండ మీద, కొండలో ఏమీ లేదు, కొండ మీద దర్శనమిచ్చిన మరే మాత ఆమె ఇచ్చిన సందేశంలో మనము కూడా ఎంతమంది నా రక్తంతో నేను సంతకము చేసి మరే మాత యొక్క ఘనతను, బైబిల్ ప్రకారము మరే మాత యొక్క ఘనతను, ఆ తర్వాతనే దర్శనాలు. కనుక కార్మెల్ మాత దర్శనాన్ని మనం ఈరోజు గొప్పగా ఆనందించు. ఆమెకు దేవుడు బైబిల్లో ఇచ్చిన దాన్ని ఆది కాండము నుండి దర్శన గ్రంథం వరకు, దర్శన గ్రంథం నుంచి ఇప్పటి వరకు లోకాంత్యం వరకు మరే మాత నడుస్తూనే ఉంటుంది, నడిపిస్తూనే ఉంటుంది. ఎందుకు? ఆమె దర్శనం ఇవ్వాలి. కనుక పిల్లలకి గాయాలైనప్పుడు, పడిపోతున్నప్పుడు, కొడుకులు బిడ్డలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా వాళ్ళకి ఏదైనా తెలిస్తే ముందుగా ద్రవించేది అమ్మ హృదయమే. కనుక మోక్షంలో ఉన్నప్పటికీ దేవుడు ఇదిగో నీ తల్లి అని యోహానుకు, ఇదిగో నీ కుమారుడని మరియు మనలందరినీ కొడుకులుగా బిడ్డలుగా ఇచ్చాడు. కాబట్టి ఆమె తన యొక్క మాతృ ధర్మాన్ని, యేసుప్రభుని ఎట్లా పెంచి పెద్ద చేసి కల్వరిగిరి వరకు నడిపించిందో మనల్ని కూడా మన కల్వరిగిరి ఎక్కే వరకు, కార్మెల్ కొండ ఎక్కటం మాత్రము కాదు, మనము కార్మెల్ మాత ఎంత ఆనందించడం మాత్రమే కాదు, కల్వరిగిరి, మన జీవిత కల్వరిగిరి ఎక్కి మనమందరం. కనుక క్రైస్తవులు మాత్రమే తమ కోసం తాము జీవించేవాళ్ళు కాదు, లోకరక్షణ కొరకు, ఇతరులందరి కొరకు. ఇతర మతాలు, ఇతర ధర్మాలు టార్చ్ లైట్ లాంటివి. టార్చ్ లైట్ చీకట్లో నేను పోవటానికి నాకు మాత్రం ఉపయోగపడుతుంది. కానీ క్రైస్తవులు మన విశ్వాసం టార్చ్ లైట్లా మన జీవితం బాగుపడటానికి. అది లైట్ హౌస్ అంటారు. సముద్ర తీరంలో ఏముంటుంది? లైట్ హౌస్. 100 కిలోమీటర్ల వరకు కూడా దారి చూపి, తుఫాన్లో చిక్కుకున్న, ఇతర బాధల వలల్లో చిక్కుకున్నప్పటికీ దానికి దారి చూపేదని లైట్ హౌస్. మన క్రైస్తవ విశ్వాసం ఈ విధంగా మనకు లైట్ హౌస్ అయిపోయి ముందుగా ముఖ్యంగా ఏ అనంతపురం విచారణ గురుమండలము లైట్ హౌస్లా వెలగాలని, వెలిగిస్తుందని ఆశీర్వదిస్తూ, మీరు అల్లాడిపోయినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, సునామీలు ఎదురైనప్పుడు ఆ తల్లి ఉత్తరీయం మాట చివరిగా చెప్పి ముగిస్తాను. ఉత్తరీయం అనేది ఆమె ఇచ్చింది. పిల్లలకు గాయమైతే, దెబ్బ తాకితే అమ్మ తన కొంగును, చీరను చించి కట్టుకడుతుంది. ఎండలో నడుస్తుంటే తాను ముసుగేసుకోవచ్చు, కానీ పిల్లలు సంకలో ఉన్న వాళ్ళకి తన యొక్క కొంగును కప్పి వాళ్ళ కోసం. ఈ విధంగా ఉత్తరీయంలో ఉన్న ఆ మ్యాంటిల్ అంటారు. కనుక మరీ మాత యొక్క వస్త్రము, రక్షణ వస్త్రము, ధవల వస్త్రము, విశ్వాస వస్త్రము, దేవుని వాక్కును పఠించి ప్రసంగించి సాక్ష్యం ఇచ్చి ఆ ధవల వస్త్రముతో ఆ తల్లి మేము దీవించునుగాక. కార్మిల మాత వరప్రసాదములు దండిగా కురియనుగాక. ఈనాటి పండుగ ద్వారా దేవుడు మన దేశమును, మన రాష్ట్రం ప్రత్యేకంగా రక్షించుదురుగాక. ఆమేన్, ఆమేన్. ఆవే మరియా, ఆవే మరియా. విశ్వాస ప్రమాణం చేయుదుము.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ఇదైన సర్వేశ్వరిని సృష్టించున్నాను. అతని యొక్క ఏకసుతను మన యొక్క నాదుడైన యేసుక్రీస్తుని సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మలా గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పౌలుల అధికారములకు లోనై పాటుపడి స్లీవ మీద కట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకముకి సంస్కృతి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్చేటికి వచ్చును. పవిత్ర ఆత్మని సృష్టించున్నాను. పరిశుద్ధ కదలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం సృష్టించున్నాను. పాపముల మన్నింపుని సృష్టించున్నాను. క్షేమ యొక్క అవతారం సృష్టించున్నాను. నిత్య జీవం సృష్టించున్నాను. ఆమేన్. మరి మాత ఆరోగ్యమాతగా చాలామందికి స్వస్థనిస్తే మనల్ని ఎంతోమంది ప్రార్థించమని అడిగి ఉంటారు కనుక మన ప్రార్థనలు అవసరమైన వారందరినీ మన ప్రార్థనలు అడిగిన వారందరినీ ముఖ్యంగా వ్యాధిగ్రస్తులను స్వస్థపరచమని క్రీస్తు నీ విశ్వాసమైన స్వస్థపరచడానికి ఆ వరముల నుండి మరే మాత ప్రత్యేక మన కోసం వేడి క్రీస్తు ప్రభు ద్వారా స్వస్థపరచుదురుగాక. ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిది కానుక దేవా, ఈ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. భక్తుని అర్పణగైగాన ఆత్మను పంపిన అద్భుత దేవా, భక్తుని అర్పణగైగాన ఆత్మను పంపిన అద్భుత దేవా. మా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రహ్మ దేవ సుధామయ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి, ఈ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న దివ్య బలి పూజ సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, సఖ్యత స్తుతి అర్పణములను మేము నీకు సమర్పించుకొనుచు దీనతతో ప్రార్థించుతున్నాము. పరిశుద్ధ కార్మెల్ మాత ఆదర్శమును అనుసరించుచు మేము నీకు పవిత్రముగా నీ వాక్కును విని పాటించు వారిగా సమర్పించుకొనగలుగుదుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కార్మెల్ స్త్రీ సభ మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుతున్నాము. మరియమాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభువును మోయి యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణ ఉత్థానముల ద్వారా మోక్ష జీవితమునకు జన్మమునందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయు అపోస్తులందరినీ వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుతూ ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉండినట్లు చేసితివి. తాను మోక్ష మహిమలోనికి కొంపోబడినను తన మాతృప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరంతరము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విజయువారు ధన్యులు. ప్రభువు నామమున విజయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతే నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నిర్పించుటకే ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సమకమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకెత్తుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయినని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్ల దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. వేలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలకొనుచున్నాము. ఈ లోకమును యాత్రిచే నీ శ్రీసభను నీ సేవకుడు మా లియో జగద్గురును, మా జోహానెస్ పీఠాధిపతిని, అగ్రపీఠాధిపతి ఉడుమల బాలాగారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనలను ఆలకింపము. దయగల తండ్రి, నల దశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. ఈరోజు దివ్య పూజలు ఎంతోమంది మరణించినటువంటి వారి కోసం దివ్య పూజ సమర్పించి ఉన్నారు. వారికి నిత్య విశ్రాంతిని మోక్షానంద భాగ్యమును దయచేయమని ప్రార్థించుదము.
మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. వర్షాల కోసం ప్రత్యేకంగా మనం ప్రభువుని మనవి చేద్దాం. ఈ సంవత్సరం ఎండలు ఎంతగా మండిపోయినాయి, రాత్రులు కూడా ఎండలు కాసినట్టుగా మరలా ఇప్పుడు వర్షాలు వెనక్కిపోవటం మనల్ని కలవరానికి గురి చేస్తుంది. కనుక కార్మెల మాత ప్రార్థనతో యుద్ధాలు ఆగిపోవటం లేదు. పరిశుద్ధ పాప గారు మాకు పదే పదే రాస్తున్నారు, ప్రజలని ఉద్బోధించండి, ప్రపంచ శాంతి కోసం ప్రార్థనను మించిన శక్తి లేదు. కనుక మనం దాని గట్టి విశ్వాసం ఉంచుతూ పరలోక చెప్పం భక్తితో ప్రార్థించుదాము. ప్రభువా, నీ కీడులను మమ్మ రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయవలన మమ్మ పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు సగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతలను గ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు శాంతి సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో మరీ మాత నుండి తన శరీర రక్తములను పొంది వాటిని మనకు జీవాహారముగా నిత్య జీవాహారముగా ఇచ్చిన ప్రభు క్రీస్తు శరీర రక్తములు
వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీ నా హృదయాన్ని బ్రతికినే పాత్రను గాను మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం నిత్య జీవనను కాపాడును కాక. ఆమేన్. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, చాలంట కృపగలని దివ్య సత్ప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం, చాలంట కృపగలని దివ్య సత్ప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. నా శరీరమని స్మరించండి గాయపడిన నా దేహాన్ని, తీసుకోండి మీరు ఇది నా శరీరమని స్మరించండి గాయపడిన నా దేహాన్ని, ఆరగించగా ఆనందించగా ఆరగించగా ఆనందించగా ఒక్క ఆశగా ఆరాధించగా అనుసరించగా నా జీవనదాత, ఒక్క ఆశగా ఆరాధించగా అనుసరించగా నా జీవన నేత. స్మరించదా జీవితాంతము వరకు, నిన్ను భుజించదా జీవితాహారముగా. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. అందుకోండి నా రక్త పాన పాత్రమని స్వీకరించండి నూతన పాత్ర, అందుకోండి నా రక్త పాన పాత్రమని స్వీకరించండి నూతన పాత్ర, పానము చేసెదా ప్రార్థన చేసెదా, పానము చేసెదా ప్రార్థన చేసెదా, ఒక్క ఆశగా సాక్ష్యమిచ్చెదా సేవ చేసెదా నా రక్షణదాత, ఒక్క ఆశగా సాక్ష్యమిచ్చెదా
సేవ చేసేదా రక్షణదాత. నిన్ను స్మరించెదా జీవితాంతం వరకు, నిన్ను భుజించెదా జీవితాహారముగా. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, చాలంట కృపగలని దివ్య సత్ప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం, చాలంట కృపగలని దివ్య సత్ప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. సాయంకాలం 4:30 గంటలకు వర్షం కొద్దిగా భయపెట్టింది. ఆయన దేవుడు కనికరించాడు. పూల జల్లను కూర్చి పండగకు చాలా సంతోషమే. దానితో ఆగిపోయింది. మనందరికీ కూడా దేవాది దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు ఇంతవరకు. అందువల్ల మొట్టమొదట ఆ దేవాది దేవునికి మనం చేతులు జోడించి వందనాలు చెప్పుదాం. నిజమే, పండగ దినాలలో క్రొత్తగా అభిషేకింపబడినటువంటి పీఠాధిపతులందరికీ కూడా ఏర్కాడ్ తమిళనాడులో ఉంది. అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి అందరికీ. దానికంటే ముందు ఒక నెల ముందు నేను బిషప్తో ప్రయాణం చేసేటప్పుడు బిషప్ అన్నారు, నేను ఉండను కదా, నీ ఫ్రెండ్ను పిలుద్దామా అని. వెంటనే ఫోన్ చేశాను. అక్కడనే బిషప్ గారు మాట్లాడారు మన అగ్రపీఠాధిపతితో. వెంటనే ఒప్పుకోలేదు. వెంటనే ఒప్పుకుంటే అంత ఉండదు కదా ప్రత్యేకత, ముసిముసి నవ్వులు. తర్వాత చెప్తానంటే వాళ్ళ ప్రోగ్రాం చాలా ఉంటాయి. ఎందుకంటే విశాఖపట్నం చాలా పెద్ద మేత్రాసనం, అగ్రపీఠం కాబట్టి చాలా ఫోన్సాయి. తర్వాత చూస్తున్నారు. మరుసటి రోజే చెప్పారు, ఆ రోజు ఖాళీగానే ఉంది, నేను వస్తానన్నారు. ఎందుకంటే నీవు ఉన్నావు కదా, అందుకోసం వస్తున్నాను అన్నాడు. అంతేకాదు అనంతపురం విచారణ కూడా సెవెరిటీ సమ్ టైంలో ఒకసారి వచ్చారు ఈ పండుగకు. అయితే అప్పుడు పీఠాధిపతిగా కాదు, ఒక గురువుగా అప్పుడు బెంగళూరులోనే ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా CCBIకి. అప్పుడు వచ్చి దివ్య పూజ సమర్పించారు. ఈరోజు అగ్రపీఠాధిపతిగా మనందరి కోసం దివ్య పూజ సమర్పించినందుకు మోస్ట్ రెవరెండ్ గ్రేస్ ఉడమల బాల అగ్రపీఠాధిపతులకు మీ అందరి తరఫున నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా నేను అనుకోలేదు ఇంతమంది గురువులు వస్తారని. ఎందుకంటే అనంతపురం డీనరీలో విచారాలన్నీ కూడా చాలా దూరంగా ఉన్నాయి పాపం. హిందూపురం, కదిరి, కృష్ణాపురం కూడా దూరమే, రాయదుర్గం కళ ఇవన్నీ కూడా దూర విచారణలే. ఆయన చాలామంది ఈరోజు మీ మీద ఉన్నట్టు అభిమానంతో వచ్చారు, మీకోసం ప్రార్థించారు. ఈరోజు గురువులందరూ కూడా మీ తలంపుల కోసం, అందుకోసం ఇక్కడికి వచ్చి దివ్య పూజ సమర్పించి మీకోసం ప్రార్థించినందుకు గురువులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, అభినందనలు. అదేవిధంగా మన మధ్య ఎంతోమంది సిస్టర్స్ కూడా ఉన్నారు. నేను ప్రత్యేకంగా వెళ్ళి దగ్గరున్నటువంటి వారిని పిలిచాను, సిస్టర్స్ను. అందరూ కూడా పిలిచినటువంటి వారందరూ కూడా ఆత్మకూరు యాలేరు విచారణ నుంచి కూడా వచ్చారు. దూరమైన కూడా సిస్టర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. నవదిన జపాలలో ప్రతిరోజు కూడా మరియ తల్లికి
ఈ చీరలు మార్చవలసి వచ్చేది. ప్రతిరోజు కూడా 2 చీరలు భక్తులు ఇచ్చేవారు కాబట్టి ప్రతి దినము కూడా 2 చీరలు మరియ తల్లికి సమర్పించిన వారి సంతృప్తి పరచడానికి వారి యొక్క భక్తిని మెచ్చుకుంటూ వారందరికీ కూడా వందనాలు చెప్పాను. అదేవిధంగా ఈరోజు సిస్టర్స్కు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను. ఈ నవదిన జపాలలో మరియ తల్లికి ఆ చీరలు ధరింపచేయడమే కాదు, పీఠాన్ని అలంకరించడం, అన్ని వసతులు సమకూర్చడం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్కు, చర్చి స్కూల్ సిస్టర్స్కు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదేవిధంగా ఈ పండగ జరగాలంటే ఆర్థిక అవసరాలు ఉంటాయి తప్పకుండా. చాలామంది సహకరించారు, ఆర్థికంగా ముందుకు వచ్చి పండుగ జయప్రదమాలంటే అందరి సహకారం కూడా ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం నాకు అదృష్టం ఏమంటే ప్యారిస్ కౌన్సిల్ ఉంది, ఫైనాన్స్ కమిటీ ఉంది కాబట్టి నాకు బాధ్యత తగ్గించారు, భారాన్ని తగ్గించారు. అందరూ కూడా ఎక్కువ భారాన్ని మోశారు కాబట్టి అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా మెనీ థ్యాంక్స్. అందువల్ల ప్రతి దివ్య పూజ బలిలో మనల్ని ఆధ్యాత్మికంగా నడిపించేవారు కొయిర్ మెంబర్సే. నిజమే, చాలా బాగుంది, చక్కటి సంగీతం. మేమందరం కూడా ప్రార్థించడానికి మీరందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా కొయిర్ మెంబర్స్, కీబోర్డ్ మెంబర్ అందరికీ కూడా చేతులు జోడించి వందనాలు చెప్తూ ఉన్నాను. అదేవిధంగా మన ఊరేగింపు కూడా చాలా చక్కగా జరిగింది, చక్కటి ఏర్పాట్లు చేశారు. దానిలో ఎంతోమంది ఉన్నారు. యువత ముఖ్యంగా అందరి పేర్లు చెప్పాలంటే కూడా కష్టమే. ఊరేగింపులు జయప్రదం చేసినందుకు గాను అందరికీ కూడా, ఇక్కడ కూడా ఉన్నారు చాలామంది, వారందరికీ కూడా మెనీ థ్యాంక్స్. తప్పకుండా కార్మెల్ మాత తప్పకుండా దీవిస్తుంది. ఇంకొకటి, మన ఊరేగింపుకు ట్రాక్టరు మరియు జీపు వారు ఉచితంగానే ఇచ్చారు. కల్లూరు జోసఫ్ మరియు బుజ్జి ప్రసాద్ ఈ యొక్క 2 వాహనాలు ఇచ్చినందుకు చాలా సంతోషమే. చాలా వారికి నా యొక్క వందనాలు. తప్పకుండా ఆ కార్మెల్ మాత వారిని దీవించాలని మనం ప్రార్థించుదాం. థ్యాంక్ యూ కల్లూరు జోసఫ్ అండ్ బుజ్జి ప్రసాద్. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఆధ్యాత్మిక విందులో పాల్గొని దివ్య వాక్కు విని దివ్య ప్రసాదం స్వీకరించి ఆనంద హృదయాలతో ప్రార్థించుచున్నాము. కార్మెల్ మాతను మాకు పాలక పునీతురాలుగా ఇచ్చినందుకు వందనములు చెల్లించుతూ మరి ఒకసారి మేము మా కథోలిక జీవితమునకు పునరంకితముకు ఈ అనంతపురం గుడి మండలము ఆంధ్రప్రదేశ్ అంతటా సాక్ష్యం ఇచ్చినట్లు నీ కృప చూపుడు. మా ప్రార్థన అడిగిన వారందరినీ, అవసరమైన వారందరినీ దీవించమని, మరి మా దీవెన ద్వారా చల్లతగా మమ్మందరినీ కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దేవుని ప్రత్యేక పండుగ వరప్రసాదములకై మీ శిరములు వంచి ప్రార్థించండి. ఆల్ఫా ఒమేగా, ఆది అంత్యము లేని దేవాది దేవుడు మీ జీవితకాలమంతయు తన కృపలతో నింపి ప్రతిదినమును ప్రతి సంవత్సరమును తన ఆశీర్వాదములతో నింపుదురుగాక. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఒక స్త్రీ ద్వారా ఈ లోకమునకు పంపెను. ఆమె కార్మెల్ మాతగా దర్శనమిచ్చి మనల్ని కరుణించిన విధమున ఎల్లకాలము చల్లగా మిమ్మలను కాపాడుదురుగాక. నిన్న నేడు రేపు ఏకరీతిని ఉండు దేవుడు, మారని దేవుడు, ప్రపంచమును కదిలించి తన రాజ్యమును స్థాపించు దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ తన సాధనములుగా వినియోగించుకొందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. నేను కూడా చివరి మాట, ఈ పండగను ఇంత అద్భుత విధముగా కొనియాడినందుకు మిమ్మల్ని అందరినీ, సంఘ పెద్దల్ని, ప్యారిష్ కౌన్సిల్ ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మై డియర్ ఫ్రెండ్ జోజిరెడ్డి తన గురు జీవితంలో చివరి పండుగ ఇంత అద్భుతంగా చేశాడని ఆనందిస్తున్నాను.
తర్వాత విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం ఒకటే ఒక ఆర్చ్ డైసెస్ మన కనుక ఇప్పుడు కర్నూలు డైసెస్ అంటారు. కనుక ఆర్చ్ డైసెస్గా నాకు బాధ్యత కూడా ఉంది. ఇక్కడికి ప్రేమతో మాత్రం రాలేదు, నేను బాధ్యతతో కూడా వచ్చిన. కనుక పరిశుద్ధ పాప గారు అడిగితే నన్ను కొన్నిసార్లు అడుగుతారు, కర్నూలు ఎట్లా ఉంది, అనంతపురం వరకు వెళ్ళారా. కనుక మిమ్మల్ని అందరినీ దీన్ని సఫ్రగాన్ డైసెస్ అంటారు. ఆర్చ్ డైసెస్ గుంటూరు, విజయవాడ, నెల్లూరు, కడప, కర్నూలు ఇవన్నీ సఫ్రగాన్ డైసెస్. విశాఖకి తల్లి మదర్ డైసెస్ అన్నట్టు. ఒక ఆయన వచ్చి సఫ్రగాన్ అనబోయి, బిషప్ గారు, ఆర్చ్ బిషప్ గారు, మా సఫరింగ్ డైసెస్కి రండి, మా సఫరింగ్ డైసెస్, మీరు మా సఫరింగ్ డైసెస్ నుంచి పట్టించుకోవటమే లేదు అని చాలా ఆనంద హృదయంతో నన్ను ఆహ్వానించారు. ఈ విధంగా మనమందరం కూడా ఒకే కథోలిక శ్రీ సభ, ఒకటే ప్రపంచం అంతటా మనమందరం ఆనందించు. ఇంత గొప్ప సంఘానికి మనం చెందిన వారం అనేది ఒక గొప్ప ఆశీర్వాదంగా భావించండి. కనుక నాకు కూడా చాలా సంతోషంగా, తృప్తికరంగా నేను తిరిగి వెళ్తున్నాను. సదా దేవుని కరుణలో నిలిచి ఉండండి. ఆ తల్లి ఆలనలో పాలనలో పెరుగుతూ, ముఖ్యంగా ఈ కాలంలో ఇంకా ఎక్కువ కష్టాలు రాబోతున్నాయి మనకి క్రైస్తవులకి. విశ్వాసంతో మనం తగ్గినప్పుడు ఉంటుంది, కనుక మనల్ని క్రీస్తులో మార్గం నడిపిస్తుంది. కనుక మీ అందరికీ మరి ఒక్కసారి పండగ స్తోత్రములు, దేవుని ఆశీస్సులు. విష్ యు ఆల్ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మౌంట్ కార్మల్. మన బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనమమ్మా ఓ కార్మెల్ మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేలాంగని మాత, వందనమమ్మా మా ఫాతిమ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత, శ్రీ యేసుని జనని మా మేరీ మాత. మన మౌంట్ కార్మెల్ మాత చర్చి మహోత్సవానికి విచ్చేసిన విశాఖపురి అగ్రపీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 ఉడమల బాలకు కార్మెల్ మాత చర్చి విచారణ గురువులు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుండి విచ్చేసిన గురువులు, కన్యాస్త్రీలు, మన చర్చి ప్యారిస్ కౌన్సిల్ మరియు ఫైనాన్స్ కమిటీ సభ్యులు, కథోలిక భక్తాదులు ఘన స్వాగతాన్ని పలుకుతూ ఉన్నారు, నమోవాకాలను అర్పిస్తూ ఉన్నారు. వీరు వరంగల్ జిల్లా ఘన్పూర్ మండలము గూడూరు గ్రామంలో 1954 జూన్ 18వ తేదీన జన్మించారు. భక్తిగల కథోలిక కుటుంబం. 8 మంది తోబుట్టువుల్లో ఒకరు, 2 సోదరీమణులు కన్యాస్త్రీలు, ఒకరు గుంటూరు జేఎంజేలో, ఒకరు అనంతపురం విన్సెంట్ డీపాల్లో ఉన్నారు. అగ్రపీఠాధిపతులు రోమ్ నగరమందు మోరల్ థియాలజీలో డాక్టరేట్ పట్టా తీసుకున్నారు. వీరి గురు పట్టాభిషేకం 1979 ఫిబ్రవరిలో జరిగింది. 1979 నుండి 86 మధ్య వరంగల్ పీఠంలో ప్యారిస్ సేవలను అందించారు. 1994-2006 మధ్య సెయింట్ జాన్స్ సెమినరీ ట్రెజరర్గా,
రెక్టార్గా సేవలు అందించారు. 2006, 2013 వరకు CCBI డిప్యూటీ సెక్రటరీగా ఆయన తన సేవలను అందించారు. ఆ దానికి తెలుగువారిగా ఎంపిక చేయబడినటువంటి మొదటివారు వీరే. 2003 ఏప్రిల్లో వరంగల్ పీఠాధిపతులుగా పట్టాభిషేకాన్ని వారు పొందేందుకు అనుమతి పొందారు. అక్కడి నుండి 2025 వరకు వరంగల్ పీఠాధిపతులుగా సేవలను అందించారు. వీరిని విజయపురి అగ్ర పీఠాధిపతిగా పోప్ ఫ్రాన్సిస్ గారు 2025 ఫిబ్రవరి 8న నియమించారు. 2025 ఏప్రిల్ 3న వీరు అగ్ర పీఠాధిపతి బాధ్యతల్ని స్వీకరించి కొనసాగుతూ ఉన్నారు. ఈయన సేవలు అనేకం, ఆధ్యాత్మిక రంగంలో అమోఘం. సెయింట్ జాన్స్ సెమినరీలో ఉన్నప్పుడు అక్కడ ఆయన 25 సంవత్సరాలు సేవలందించారు. అందులో 15 సంవత్సరాలు రెక్టార్గా ఉన్నారు. అంతేకాకుండా ప్రొక్రేటర్గా ఆయన సేవలు ఎంతో గొప్పవి. ఆయన అగ్ర పీఠాధిపతి అయినప్పుడు మొదటి ప్రసంగంలో చెప్పిన మొదటి మాటలు, వరంగల్ నా ధన్యభూమి, విశాఖ నా పుణ్యభూమి అని ఆయన వచించారు. అట్లాగే ప్రజల్ని ఎంతో ప్రేమించారు. వరంగల్ పీఠాధిపతిగా 90 మంది డయాసిషన్ గురువులు, అనేక విద్య వైద్య సేవా సంస్థలను నిర్వహించటం, కథోలిక ప్రజలను ప్రేమించి వారి విశ్వాసాన్ని చూరగొనటం, వారిని ప్రభువైన యేసునాథుని వైపు మళ్లించటం, కథోలిక సంఘాన్ని విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో నడిపించటం ఎంతో గొప్ప విషయం. నిజం చెప్పాలంటే వారు ఒక ఆధ్యాత్మిక శిఖరం. వారు జ్ఞాన తండ్రి వీరు, ఘనత నొందిన వారు, అగ్రపీఠమునకు ఆది గురువు. మన గురువు ఉడమల బాలకు, మన గురువు ఉడమల బాలకు పురి అనంతపురము అంజలించు. వారికి మన తరఫున అంజలిని సమర్పిస్తూ ఇప్పుడు మనం వారికి సేవా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మొట్టమొదట మన విచారణ గురువులు, అంతేకాకుండా ప్యారిస్ కౌన్సిల్ ఫైనాన్స్ కమిటీ తరఫున వారికి మనం సన్మానం చేస్తాం.